ఫస్ట్ మెజర్మెంట్ కోసం ఇట్లా ఆది బ్లౌజ్ తీసుకుందాము. లెంత్ 11 ఉంది, చెస్ట్ వచ్చేసి 10.5, కింద ఫ్లేరు 11 ఉంది, ఆర్మ్ 4.5, నెక్ 4. దీని ప్రకారం మనం ఇప్పుడు కటింగ్ డ్రాయింగ్ గీద్దాము. కింద 11 ఉంది కాబట్టి 5.5 తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందామండి. లెంత్ వచ్చేసి 11.5. అయితే వాళ్ళు కొంచెం బ్లౌజ్ పొడవు కావాలన్నారు కాబట్టి ఒక 2 ఇంచెస్ లెంత్ పెంచాను. ఇలా మార్కింగ్ చేసుకొని తర్వాత షోల్డరు చిన్న పాపే కాబట్టి 4 ఇంచెస్ సరిపోతుంది షోల్డరు. కింద డౌన్ వచ్చేసరికి కూడా మనం 4 తీసుకోవాలి. చెస్ట్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో కింద డౌన్ కూడా అంతే తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజ్. చెస్ట్ ఇప్పుడు పాపది చెస్ట్ సైజ్ వచ్చేసరికి 10.5 ఉంది, దాని ప్రకారం కట్ చేసుకొని ఇట్లా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. నడుము 5 పెట్టేసి 3 డాట్స్కి ఇట్లా కలిపేసుకోవాలండి. తర్వాత మనం ఆర్మ్ ఎంత ఉందో కొలుచుకొని ఇంకా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. 3 ఇంచెస్ ఎందుకంటే పాప చిన్న పాప, ఎదిగే పాప కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందని. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 4 పెట్టాను. డౌను షేప్ ఇస్తున్నానండి, వి షేపు. చూడండి ఇట్లా స్ట్రైట్ లైన్గా ఒకటి గీసుకోవాలి. ఇట్లా షేప్ మనకి ఏ షేపులు కావాలో ఆ షేపులు ఇలా కట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ డ్రాయింగ్ ప్రకారం మనం కటింగ్ చేద్దాము. చూడండి ఇట్లా కట్ చేయాలి డ్రాయింగ్. మనం ఆది బ్లౌజ్ తీసుకున్న తర్వాత దాని ప్రకారం మనం కొలత కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి బ్లౌజు. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట బ్లౌజు కాబట్టి ఫ్రంట్ ఇట్లా క్లోజ్ అయ్యి వస్తుంది, బ్యాక్ ఓపెన్. అట్లా ఓపెన్ సైడ్ మనం ముందు కట్ చేసిన దాన్ని వేసుకొని 1/2 ఇంచు కొంచెం ఖర్చు ఉండేటట్టు చూసుకొని ఇట్లా కట్ చేసేసుకోవాలి. సేమ్ అంతే, ఇంకా కట్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా అయిపోద్ది. చాలా అంటే చాలా ఈజీ అండి బ్లౌజులు కట్ చేయడం. అందులో ఫుల్ బ్లౌజులు అంటే ఇంకా ఈజీ. ఇట్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం 4 ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇట్లా 4 ఫోల్డింగ్ తీసుకొని చిన్న పాపే కాబట్టి సరిపోద్ది. 4 ఫోల్డింగ్లో హ్యాండ్, బుట్ట చేతులు. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 3.5 అండి. డౌను ఒక 2 పెట్టేద్దాం. డౌను ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఇట్లా హ్యాండ్ డ్రాయింగ్ ఇట్లా వేసేసుకోవాలి. ఇంకా దీని ప్రకారం కట్ చేసుకోవడమే మనం. ఇట్లా కట్ చేసేసిన తర్వాత మధ్యలో ఒక టాకా పెట్టుకోవాలండి, ఎందుకంటే అది సెంటర్ పాయింట్ అని. సేమ్ దాన్నే ఇట్లా లైనింగ్ దాని మీద వేసేసి కట్ చేసేసుకుంటే చిన్నపిల్లల బ్లౌజ్ రెడీ అయిపోద్ది. ఇవి అంచు వచ్చింది కదా, అంచు హ్యాండ్కి ఇచ్చాను బుట్ట చేతుల కోసం అవి, అందుకే హ్యాండ్ అంత తీసాను. మామూలు హ్యాండ్స్ అయితే అంత అవసరం లేదు పిల్లలకి. క్లోజ్ సైడ్లో ఏమో ఫ్రంట్ పార్టు కట్ చేసేసుకోవాలి. కొంచెం ఖర్చులు అనేవి ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి, ఎందుకంటే తీసుకుంటే బెటర్.